యాక్చువల్గా ఇది కొత్తసారి తీసుకొస్తాం మేడం. కొత్తసారి తీసుకొచ్చి వాటర్లో స్టార్చ్ రిమూవ్ చేసే వరకు నానబెడతాము. తర్వాత 1 డే దాన్ని డ్రై చేస్తాము. నెక్స్ట్ వచ్చి మళ్ళీ దాన్ని పాలు, కరక్కాయ పిండి, కరక్కాయని ఇక్కడ పిండిల్లో వాడతాం మేడం. పిండిలో పువ్వులు 2 వాడతాం. కరక్కాయ పిండిలు వాడతాము. ఆ పిండిల్లో నుంచి పాలు తీస్తాం అన్నమాట. తీసి దాన్ని కూడా మనము దీంట్లో వాడతాం అన్నమాట. పాలు, కరక్కాయ పిండి దాన్ని స్టోర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి దాని కరక్కాయ, బెల్లము పాత తుప్పు పట్టిన ఇనుప ముక్కలు 14 రోజులు వాటర్లో వేసి పెడతామండి. ఏదైతే కరక్కాయ పిండిలో పిండిన శారీ ఉంటుందో దాని మీద అవుట్లైన్ రాస్తాం. అవుట్లైన్ రాసేదానికి మాత్రమే బెల్లం నీళ్లు వాడతాం అనమాట. బెల్లము, ఇనుప ముక్కల వాటర్ వాడతాం. తర్వాత మళ్ళీ వాష్ చేస్తాం. నెక్స్ట్ రెడ్ వచ్చి జాజి ఆకు, మామిడి చెక్క బెరడు, ఈ రెండింటిని కలగదీసి వాటర్ తయారు చేస్తాం. దాంతో ఈ రెడ్ కలర్ తయారు చేస్తాం. ఈ రెడ్ కలర్ రావడానికి బాయిలింగ్ చేస్తాం. బాయిలింగ్ చేస్తానంటే వేసేటప్పుడు ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. బాయిలింగ్ చేసిన తర్వాత ఈ రెడ్ కలర్ వస్తుంది. ఇదేదైతే ఇప్పుడు మీరు రెడ్ చూస్తున్నారో కలంకారీ రెడ్ అంతా అలా వస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ పాలల్లో డిప్ చేస్తాం. వాష్ చేసి ఉత్తి పాలల్లో డిప్ చేస్తాం. అప్పుడు కరెక్ట్ అయిపోయిందంటే ఏం కలపదు. తర్వాత బెల్లము, ఇనప ముక్కలు తయారు చేసుకున్న దాంట్లో ఎల్లో కలర్ ఏమంటే కరెక్ట్ అయి పిండిలనేమో సొల్యూషన్ కి వాడతాము. పువ్వులనేమంటే ఎల్లో కలర్ కోసం వాడతాం. ఆ ఎల్లో, ఈ కసిని రెండింటిని కలిపి తయారు చేసే కలర్ గ్రీన్ కలర్. దీన్ని లైట్ అండ్ డార్క్ చేసే కలర్స్ తో వచ్చేవి మిగతావన్నీ కలర్స్. ఓన్లీ కలంకారీలో 5 to 6 కలర్స్ ఉంటాయి. మిగతా కలర్స్ అన్ని అఫీషియల్ కలర్స్ అంటాము. ఊరికే జస్ట్ కొంచెం లిటిల్ బిట్ వాడతాము. మిగతావన్నీ కూడా ఇండిగో బ్లూ ఏమో వేర్ల నుంచి తయారు చేస్తాం. పింక్ కలర్ కూడా సూర్యుడి చెక్క అనేది ఉంటుంది. దాన్ని కూడా వేర్ల నుంచి 5 రోజులు ఉడకబెట్టాలన్నమాట. కంటిన్యూస్ గా ఉడకబెట్టాలి. సన్నని సగ మీద ఉడకబెడితే వచ్చే కలర్ తో పింక్ వస్తుంది. ఇవన్నీ అంటే న్యాచురల్ కలర్స్ అనమాట. 2 times పాలల్లో డిప్ చేస్తేనే కానీ మనకి కలంకారీ శారీ అనేది రెడీ అవుతుంది. ఫస్ట్ గంజి తీసేయాలి. ఫస్ట్ వాటర్ లోనే నానబెట్టాలి. వాటర్ ఎక్కడ కెమికల్ కానీ సోపు, సర్ఫ్ వాడటం కానీ ఏమీ చేయలేదు. ఓన్లీ ఉత్తి వాటర్ లోనే వేసాం. శారీస్ ఇప్పుడు టసర్ ఉందనుకోండి, ఛత్తీస్గఢ్కి వెళ్తాం. కంచి ఉందనుకోండి, కంచికి వెళ్తాం. మంగళగిరి ఉందంటే మంగళగిరి వీవర్స్ ఎవరైతే ఉన్నారో వీవర్స్ దగ్గరికి వెళ్తాం. అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాతనే మనకి ఏంటంటే మనకి వర్క్ కాస్ట్, లేబర్ కూడా. అంటే ఇప్పుడు స్క్రిప్ట్ ఇందాక మీకు చూపించింది ఉందనుకోండి, అది 12,000 తీసుకుంటాం. ఒక్క రాయడానికి చీర మీదే ఓన్లీ వర్క్ చేసేదానికే తీసుకుంటాం. తర్వాత దాంట్లో స్టోరీ టెల్లింగ్ వస్తుంది. అవన్నీ 15,000, 18,000, 20,000 అలా తీసుకుంటాం. సో ఇలాంటి పీసెస్ అయితే 12,000 వస్తుంది. అలా అనమాట. అంటే లేబర్ వెళ్ళే కొద్ది 3 నెలలు పడుతుంది మనకు రాసేదానికి. 3 months టైం బట్టి. అలా ప్రతిదీ కూడా మనకి టైం బట్టి క్యాలిక్యులేషన్ చేసి తీసుకుంటాం. సో ఇదండి కలంకారీ వర్క్ అంటే, కళ అంటే. కలంకారీ అంటే వెదురుతో చేసిన కలము, సహజమైన రంగులతో వస్త్రాలపై చిత్రాన్ని దిద్దటం, చిత్రీకరించటం. కొంతమంది దీని మీద రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా రాయటము, చిత్రీకరించటము చేస్తారు. ఇది చాలా పురాతనమైన కళ. ఇది కాళహస్తిలో పుట్టింది. ఇక్కడ చాలా మగ్గాలు ఉన్నాయి. ఈ భానుదయ వాళ్ళకే సుమారు 4 మగ్గాలు ఉన్నాయి. ఒక్కొక్క మగ్గం మీద సుమారు 25 మంది పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు పొద్దున్న 10 నుంచి సాయంత్రం వరకు ఈ మగ్గాల మీద పనిచేస్తుంటారు. కొంతమంది కళాకారులు అవుట్లైన్స్ వేస్తూ ఉంటారు. కొంతమంది దీని మీద పెయింటింగ్స్ వేస్తుంటారు. వెదురుతో చేసిన కలం కొన్ని షార్ప్గా ఉంటాయి, కొన్ని బ్లంట్గా ఉంటాయి. అది అవుట్లైన్స్ దానికి షార్ప్ పెన్స్ని వాడుతూ ఉంటారు. కొంతమంది ఆ పెయింటింగ్ కోసం కొంచెం బ్రాడ్గా ఉన్న కలంతో చేస్తూ ఉంటారు. ఇది చాలా టాలెంటెడ్ వర్క్ అండి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత టాలెంట్, ఇంత కళ మన దేశంలో ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాళహస్తిలో ఇన్నాళ్ళుచున్న అంత బాగా ఎవరికి తెలియదు. ఇప్పుడు చాలామందికి ఈ హస్తకళ గురించి తెలుస్తున్నది. ఇదండి వాళ్ళ మగ్గం. ఇక్కడ మనం చూస్తున్నాము రకరకాల దుపట్టాసు, హ్యాండీక్రాఫ్ట్, చీరల మీద, తర్వాత
వాల్ పెయింటింగ్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఇలా అవుట్లైన్స్ గీసేవాళ్ళు కొంతమంది కళాకారులు ఉంటారు. ఆ అవుట్లైన్స్ గీసినాక దాని మీద పెయింటింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒక చీర తయారు చేయడానికి సుమారు 24 రోజులు పడుతుంది. ఇలా అవుట్లైన్స్ గీసిన వాళ్ళు కొంతమంది చేశాక తర్వాత పెయింటింగ్ చేసేవాళ్ళు బ్రష్తో సహజమైన రంగులతో దాని మీద పెయింటింగ్ చేస్తూ ఉంటారు. సుమారు 2 నుంచి 3 వారాలు పడుతుందని చెప్తున్నారు. వీళ్ళకి సుమారు 1000 రూపాయలు డైలీ వేజెస్ ఉంటాయి. వీళ్ళలో ఎంత కళ ఉంది. మనం నిజంగా ఈ కళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఎంత టాలెంట్ ఉంటే తప్ప ఎంత మంచిగా చిత్రీకరించలేరు. ఈ సహజమైన డైస్ వాడటంతో చాలా అందంగా తయారవుతుంది ఈ కలంకారీ వర్క్. దీంట్లో రకరకాల దుప్పట్టాసు, బ్లౌజెస్, తర్వాత వాల్ పెయింటింగ్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇలా చూడటము, ఈ టాలెంట్ని చూడటము. సో ఇలాంటి మనం మంచి హస్తకళని ఎంకరేజ్ చేయాలి అని అనిపించింది. కొంచెం ఖరీదైన ఈ టాలెంట్ వర్త్ పేయింగ్ అండి. ఎప్పుడైనా మీ అందరికీ అవకాశం వస్తే కాళహస్తి వెళ్ళినప్పుడు ఈ కలంకారీ తప్పకుండా చూడండి. ఫస్ట్ డ్రాయింగ్ చేస్తారు. డ్రాయింగ్ చేశాక ఇంకా ఆ డిజైన్స్ ఇచ్చారు మేడం ఇస్తుంటారు.